నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తలనొప్పులు అనేవి సాధారణంగా చాలా రకాల తలనొప్పులు అనేవి ఉంటాయి. అందులో తలపైన సమ్మెట పోటులాగా బాధేటువంటి తలనొప్పి ఒకటి ఉంటుంది. అదే మైగ్రేన్. మైగ్రేన్ అనేది ఇటీవల కాలంలో మనం చాలా మందిలోనే చూస్తున్నాం. మెయిన్‌గా మనం స్త్రీలలో మైగ్రేన్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు స్త్రీలలో మైగ్రేన్ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఈ మైగ్రేన్ పెయిన్ సింప్టమ్స్ అనేది మనకి ఎలా ఉంటుంది? సో, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ శశిధర్ పాములపాటి గారు ఫ్రమ్ పల్స్ హార్ట్ హాస్పిటల్, మియాపూర్. హలో సార్. హలో సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా సాధారణంగా తలనొప్పులు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. అందులో ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో కంప్లైంట్ చేసేది నాకు మైగ్రేన్ ఉంది అని చెప్తుంటారు. ఇది చాలా దారుణమైన పెయిన్ వస్తూ ఉంటుంది. వచ్చిందా ఒక అంతటా అసలు తగ్గదు. సో దానికి ఎంతో రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మెడిసిన్ తీసుకుంటే గానీ అసలు తగ్గే అవకాశం ఉండదు అని చెప్తుంటారు. ఎందుకని దీని సిమ్టమ్స్ అసలు యాక్చువల్లీ ఎలా ఉంటాయి సార్? సో ఫస్ట్ మనం హెడేక్స్ అన్ని కూడా మైగ్రేన్ అనుకోకూడదండి. బట్ మోస్ట్ కామన్ హెడేక్ అనేది మైగ్రేన్ అని ఉంటుంది మోస్ట్ ఆఫ్ దెమ్, అండ్ ఎస్పెషలీ ఎర్లీ ఏజెస్లో వాళ్ళకి. సో మైగ్రేన్ కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి హెడేక్ వన్ హాఫ్ ఆఫ్ హెడ్ వస్తుంది. ఏదర్ లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, ఏదో ఒక హాఫ్ ఆఫ్ హెడ్తో ఉండడం. అండ్ హెడేక్ ఎలా ఉంటుందంటే సూదులతో కూర్చున్నట్టుగా థ్రాంబింగ్ హెడేక్ అంటారు. సో అలా ఉండడము, లేకపోతే నాసియా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం. అండ్ 5-10 minutes కాదండి, మినిమం 4 hours నుంచి 9-6 hours వరకు ఉండాలి. అంటే మెడికేషన్ తీసుకుంటే త్వరగానే సబ్సైడ్ అవ్వచ్చు, బట్ మినిమల్ డ్యూరేషన్ ఉండాలి. అండ్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ టైం కూడా ఉండాలి. సో అలా ఉంటేనే మనం మైగ్రేన్ హెడేక్ అంటామండి. సో కొన్ని క్లస్టర్ హెడేక్స్ ఉంటాయి. సో అవి జస్ట్ సెకండ్స్ లాగా ఉంటాయి అనమాట. 10 minutes, 15 minutes, ఫ్యూ సెకండ్స్ లాగా. అండ్ డేలో 3-4 times వస్తూ ఉంటాయి. సో అది యూజువల్ ఐ చుట్టూ ఉండడం, నేసల్ బ్లాకేజ్ లాగా ఉండడం, ఐ రెడ్ అవ్వడం, ఇవన్నీ క్లస్టర్ హెడేక్స్. సో ఇది డిఫరెంట్ టైప్, వన్ హాఫ్ ఆఫ్ హెడేక్. మైగ్రేన్ డిఫరెంట్ కేటగిరీ అనమాట. సో ఈ మైగ్రేన్ హెడేక్స్ కామన్గా ఫీమేల్స్లోనే ఎందుకు వస్తుంటాయి అంటే, యూజువల్గా పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్, పాపం చిన్నప్పటి నుంచి ఫీమేల్కి ఉన్న స్ట్రెస్ కానీ హార్మోనల్ స్ట్రెస్ చాలా హెవీగా ఉంటుంది. సో పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి, సో మెనార్కీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి వీక్కి మొత్తం హార్మోన్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ, ప్రోస్ట్రోజన్ కానీ, FSH, LH ఇవన్నీ. సో వీటి ద్వారా, ఈ ఫ్లక్చువేషన్స్ ద్వారా ఫీమేల్స్ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందువల్ల అండ్ పీరియడ్స్, ప్రెగ్నెన్సీ కానీ, పోస్ట్ పార్టం, ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, సో ఇలా నెక్స్ట్ పీరియడ్స్ ఎండ్ అయిన తర్వాత, మెనోపాజ్ తర్వాత, సో ఇలా అన్ని హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల యూజువల్లీ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది. సో మన స్టిమ్యులస్ని మనకి ఇప్పుడు మైగ్రేన్ స్టార్ట్ అవ్వడానికి యూజువల్గా లైట్ ఎక్కువ చూస్తున్నప్పుడు కానీ, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ, కొన్ని స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ వాడినప్పుడు, హెయిర్ టైట్ చేసుకున్నప్పుడు, ఇలాంటప్పుడు స్టార్ట్ అవుతుంటాయి. సో ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే ఫీమేల్స్ సెన్సిటివ్గా ఉండడం వల్ల, సో వాళ్ళ బ్రెయిన్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుందండి. అంటే మైగ్రేన్ వన్స్ స్టార్ట్ అయ్యింది అంటే అసలు అది ఇంకా తగ్గదు, మన జీవితకాలం దాన్ని భరించాల్సిందే అని చెప్తుంటారు. నిజమేనా, లేకపోతే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? యా, డెఫినెట్లీ అలా ఏం ఉండదండి. సో మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ వాళ్ళకి అడల్సెంట్ ఏజ్లో అరౌండ్ 15 years నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ పీక్ వెళ్ళేసరికి 30 yearsకి పీక్ వెళ్తుంది. తర్వాత స్లోగా తగ్గుతూ అరౌండ్ 40-50 years తర్వాత తగ్గుతూ వస్తుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళ పేరెంట్స్కి ఏ ఏజ్లో స్టార్ట్ అయింది, నెక్స్ట్ జనరేషన్స్ కూడా రఫ్లీ సో అదే ఏజ్లో స్టార్ట్ అవ్వడం. పేరెంట్స్కి ఉందంటే 70% వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కిడ్స్కి రావడం ఉంటుంది. అండ్ పర్మనెంట్గా ఏముండదండి, మన ఏజ్ పెరిగే కొద్దీ. అండ్ మైగ్రేన్ అనేది చాలా ప్రివెంటబుల్ హెడేక్. సో మన చేతుల్లో ఎక్కువ ఉంటాయి మైగ్రేన్ ప్రివెంటివ్ మెజర్స్. సో ఆ ప్రివెంటివ్ మెజర్స్ని పాటిస్తే డెఫినెట్గా మనం కంట్రోల్ చేయొచ్చు సిమ్టమ్స్ని. సో వాళ్ళకున్న సివియర్, కొందరికి తగ్గకోకుండా అలాగే ఉంటుంది కదండి. సో more than 48 hours అలాగే కంటిన్యూస్ సివియర్ హెడేక్ ఉంటే డెఫినెట్గా న్యూరాలజిస్ట్ని సంప్రదించి అడ్మిషన్ తీసుకొని సపరేట్ ఇంజెక్షన్స్ ఇవి కూడా ఉంటాయి. వాటిని స్టేటస్ మైగ్రేనోసిస్ అంటారు. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే విపరీతంగా ఈ నాజియా ఫీలింగ్ ఎక్కువగా వామిటింగ్స్ అయిపోతున్నాయి అంటే అది కొంచెం డేంజరస్ కండిషన్గా ఏమైనా తీసుకోవచ్చా, లేకపోతే దీంట్లో సర్వసాధారణంగానే ఉంటుందా? మైగ్రేన్లో సర్వసాధారణంగా ఉంటుందండి. సో ఫస్ట్ మనం హిస్టరీ వైజ్ తెలుసుకోవాలి. వాళ్ళకి ముందు నుంచి హెడేక్స్ ఉన్నాయా, ముందు నుంచి హెడేక్స్ ఉన్న వాళ్ళకి అండ్ హెడేక్ స్టార్ట్ అయిన తర్వాత వామిటింగ్ స్టార్ట్ అవ్వడం, ఫస్ట్ నాషియాతో స్టార్ట్ అయ్యి తర్వాత హెడేక్ కంటిన్యూ అవుతూ వన్ హాఫ్ ఆఫ్ హెడ్లోనే వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ యంగ్ వాళ్ళకి అండ్ బీపీ ఇలా హై బీపీ లేకోకుండా ఇలా ఉన్న వాళ్ళకైతే మనం మైగ్రేన్గానే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ బ్లరింగ్ ఆఫ్ విజన్ బాగా ఎక్కువ ఉండడం, వన్ ఐలోనే ఉండడం, ఇంకా వీక్నెస్ లాగా, స్ట్రోక్ లాగా, మౌత్ డివియేషన్ ఇలాంటివి ఉంటే యూజువల్లీ మనకి ఫ్రీక్వెంట్ డాక్టర్ ఒకసారి ఫండస్ వాళ్ళ ఐలో తలలో ప్రెషర్ పెరిగిందా లేదనేది చెక్ చేసుకొని సిమ్టమ్స్ని అండ్ పెయిన్ రిలీఫ్ మెడికేషన్తో ఎలా రెస్పాన్స్ ఉందనే దాన్ని చూసి ఒకవేళ అదర్ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది న్యూరాలజిస్ట్ డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్. సో అందరిలో సిమ్టమ్స్ అనేది ఒకేలా కనిపిస్తుంది సార్? పర్సన్ బట్టి మారిపోతూ ఉంటుంది. డెఫినెట్గా పర్సన్ టు పర్సన్ చాలా వేరియేషన్స్ ఉంటాయండి. సో అండ్ స్టిమ్యులేషన్ మనకు ట్రిగ్గర్స్ అంటాం కదా. సో ఈ ట్రిగ్గర్స్ కూడా ఒకరికి పర్ఫ్యూమ్ పడదు,
ఒక టైప్ ఆఫ్ స్మెల్ పడదు, ఒక టైప్ ఆఫ్ ఫుడ్ పడదు, కొందరికి టైం తినకపోతే వస్తుంది, కొందరికి హెయిర్ టై చేసుకున్నా కూడా వస్తుంది, కొందరికి సన్కి వెళ్తే వస్తుంది, కొందరికి డార్జిలింగ్ లైట్స్ వల్ల, సౌండ్స్ వల్ల. సో అందరికీ ఒకటే అనే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని వల్ల ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో డైట్ విషయానికి వస్తే అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇలాంటిదే? ఫస్ట్ ఆహార పదార్థాల్లో కంటెంట్ కంటే కూడా టైంకి తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తుంటారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో చాలా మంది వర్క్స్ సగం ఆ టెన్షన్స్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. సో యూజువల్లీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు టైంకి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. స్లీప్ షెడ్యూల్ అనేది, స్లీప్ 7 to 8 hours ఒకటే సరిపోదండి, స్లీప్ షెడ్యూల్ కూడా ఇంపార్టెంట్, అంటే ఆ టైమింగ్ ఆఫ్ స్లీప్ అనేది. సో యూజువల్లీ ఐడియల్ అయితే 10 to 6 కానీ అట్లా 7 to 8 hours మినిమల్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ డైట్ వచ్చేసరికి మనకు మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ చాలా హెల్ప్ అవుతాయండి. అండ్ కాఫీ రిలేటెడ్ కానీ కెఫిన్ ప్రోడక్ట్స్ కూడా హెల్ప్ అవుతుంది. కొందరికి స్టిమ్యులస్ కూడా ట్రిగ్గర్ అవ్వచ్చు, సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఉంటాయి, సో మనకు ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, బ్రోకలీ కానీ, సో ఇలాంటి తీసుకుంటే మెగ్నీషియం రిచ్, మన పాలక్ కానీ, అన్ని వెజిటబుల్స్, డార్క్ చాక్లెట్ కూడా ఇవి తీసుకుంటే డైటరీ మెజర్స్ టు కంట్రోల్ మైగ్రేన్ కూడా మనం పాటించవచ్చు. ఓకే, సో ఇప్పుడు మేల్స్లో వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అండ్ చిన్న పిల్లలు, సో 10 years 12 years బిలోలో వచ్చే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఉంటుందండి, కానీ చాలా తక్కువ. చిన్న ఏజ్ వాళ్ళకి కొంచెం మైగ్రేన్ వచ్చే లక్షణాలు తక్కువ ఉంటాయి. సో టిపికల్గా అసలు చిన్నపిల్లలు వాళ్ళ హిస్టరీనే క్లియర్గా చెప్పలేరండి. సో 1/2 ఆఫ్ హెడేకా, సెకండ్ హాఫ్ వస్తుందా, అండ్ చేంజింగ్ సైడ్స్, ఒక సైడ్ లెఫ్ట్ ఒకసారి రైట్ అలా వస్తుందా, వామిటింగ్ సెన్సేషన్, ఒక ఏజ్ వరకు 10 వరకు అయితే చెప్పగలరు, ప్రతిసారి చెప్పలేరు. అండ్ బట్ లెస్ దాన్ 15 years చాలా తక్కువ మందికే ఉంటుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ యూజువల్లీ అడల్సెంట్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత యూజువల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది చూస్తూ ఉంటాం సార్, వాళ్ళు మైగ్రేన్ వచ్చిన వెంటనే రెస్ట్ తీసుకునేటప్పుడు కంప్లీట్గా చీకటిగా చేసేసి మొత్తం రూమ్ అంతా సో బేసికల్లీ ద గేమ్ ఇస్ లైక్ అవాయిడింగ్ ద ట్రిగ్గర్స్ అండి. సో మనకు లైట్ చూస్తే ఎక్కువ అవుతుంది, సో ఏం చేస్తారు, చీకటి గదిలోకి వెళ్తారు. సౌండ్ వింటే ఎక్కువ అవుతుంది, ఎవరైనా మాట్లాడిన అర్చన ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళ రెస్పాన్సెస్ అనమాట. మనకి ఏంటంటే మనకి ఇవన్నీ సెన్సరీ స్టిములై అంటారు. సో ఒకరికి సౌండ్ కానీ ఇవన్నీ కూడా, సో ఇది మన బ్రెయిన్కి రీచ్ అవుతుంది. ఈ సిగ్నల్, ఇప్పుడు సౌండ్ వచ్చింది, ఆ సిగ్నల్ నా బ్రెయిన్కి రీచ్ అవుతుంది. సో నా బ్రెయిన్లో బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది, చిన్న మెదడు అంటారు. సో అక్కడ ట్రైజెమినల్ నర్వ్ అని ఉంటుందండి. ఇవన్నీ కూడా ట్రైజెమినల్ అటామిక్ సెఫాలజియాస్ అంటారు. సో అక్కడ ట్రైజెమినల్ నర్వ్ అబ్నార్మల్గా స్టిమ్యులేట్ అయ్యి అందులో నుంచి కార్టికల్ స్ప్రెడ్డింగ్ డిప్రెషన్, అంటే బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి అందులోంచి కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ మీడియేటర్స్ రిలీజ్ అయినప్పుడు మొత్తం హెడ్ మొత్తం సివియర్ హెడేక్ లాగా ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే ఈ స్టిమ్యులస్ని అందరూ మాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు పేరెంట్స్కి ఉందంటే జనరల్లీ పిల్లల్లో కూడా ఎవరికొకరికి వచ్చే ఛాన్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో డెఫినెట్గా 70% వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు ఏమైనా ప్రివెంటివ్ కేర్ తీసుకొని దాన్ని రాకుండా చేయడానికి ఏమైనా అవకాశం ఉంది? సో ప్రివెంటివ్ కేర్ అంటే మెయిన్ స్టిమ్యులస్ ట్రిగ్గర్స్ని మైగ్రేన్ డైరీ మెయింటైన్ చేయమంటాం. సో ఎంత సివియారిటీ ఆఫ్ ఎపిసోడ్స్ వస్తుంది, ఎంత డిజేబులింగ్, అంటే మీ వర్క్కి వెళ్ళలేకపోతున్నారా, వర్క్కి వెళ్ళగలుగుతున్నారా, అండ్ మంత్లీ ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి, more than 4 episodes వస్తున్నాయి పర్ మంత్ అనుకుంటే మెడికేషన్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ డైట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ మినిమం 5 days per week లాగా చేస్తూ ఉండాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఈ ట్రిగ్గర్స్ అన్నిటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ ఇవి తీసుకుంటే మనం మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ అండ్ సివియారిటీని కూడా తగ్గించవచ్చు. సో ట్రీట్మెంట్ ఒకవేళ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజుల వరకు వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో ఫస్ట్ అండి వాళ్ళ సివియారిటీని బట్టి మనం మెడికేషన్ ఫస్ట్ యూజువల్లీ 1 drug కానీ 2 drugsతో కానీ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ యూజువల్లీ ఐడియల్లీ మెగ్నీషియం సప్లిమెంట్స్తోనే స్టార్ట్ చేస్తాము. సో అది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి బెటర్ ఉందంటే అదే డ్రగ్ని మెయింటైన్ చేస్తాం 1 to 3 months. సిమ్టమాటిక్ ఫ్రీ, వాళ్ళని మైగ్రేన్ డైరీ మెయింటైన్ చేసుకోమంటాం. ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి అనేది చూస్తూ ఉంటాం. సివియారిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ టోటల్ తగ్గుతున్నాయి అండ్ సిమ్టమ్ ఫ్రీ ఉన్నారంటే మెడికేషన్స్ 1-2 months తర్వాత స్టాప్ చేసేస్తాము. అండ్ సైకిల్స్లో ఉంటుంది సో మైగ్రేన్ అనేది. సో ఫస్ట్ మళ్ళీ 1 to 3 months మన కోర్స్ వాడినప్పుడు బాగానే ఉంటుంది. మళ్ళీ 3 to 6 months వరకు కొందరు సిమ్టమ్ ఫ్రీ పీరియడ్ ఉంటారు, 1 year వరకు కూడా ఉంటారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి 1 to 3 months కోర్స్ అవసరం అవుతుంటుంది. సో వాళ్ళ స్ట్రెస్ని బట్టి, వాళ్ళ బాడీ హార్మోనల్ చేంజెస్ని బట్టి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ని బట్టి ఇవి రిపీటెడ్ సైకిల్స్లో వస్తూ ఉంటాయి. సో వీళ్ళు కంటిన్యూగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మైగ్రేన్ హెడేక్ అనేది సిమ్టమ్స్ దానివి ఎలా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.